ఇటు నుంచి రా. రెండు పట్టుకో మరి అన్నకి అట్లే ఇట్లా వచ్చాయి. రైట్ వెళ్ళు. తీసుకెళ్ళండి ఓన్లీ వీడియో. అన్ని తల్ల రావాలి. కలశోదరకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్యాం దైవం సంప్రోక్ష్యాం ఆత్మానాం సంప్రోక్ష్యః. ఒకసారి ఇట్లా ఏలు పెట్టి కలపండి. తీసుకున్న ఏలు పెట్టి కలిపి తీసుకొని ప్రదక్షిణ చేయండి. తెచ్చుకున్నా కదా కట్టుకున్నా ఉన్నాయి కదా ఓ బాబు. తీసుకోబో తీసుకోబో. वासवी माता जय जय माता 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 वासवी माता।
మైక్ ఇటు దాకా వస్తుందా? బకెట్ లో నీళ్ళు ఎట్టనా మైక్ అంట ఇదో మైక్ అండి ఇచ్చండి రాదు అందరూ రాదు నీళ్ళు తెచ్చి పంపిస్తున్నా అక్కడ పోయమని చెప్పాలి. సరే బొమ్మ తీసుకొని వచ్చేయండి. చేసినావా? జై బోలో వాసవి మాతాకి దగ్గర వెళ్ళు. వస్తుంటే పక్కన అన్న అన్న కొద్ది జరుగు అటు జరుగు అటు జరుగు.
जय बोलो वासवी माता जय जगन्नाथ सेटू పెద్ద సెటు మా మామ ఫోటో చూడాడు దేవుని చూస్తాడు ఫోటో చూసేది జై బోలో వాసవి మాతాకి జై బోలో వాసవి మాతాకి జై బోలో వాసవి మాతా జై బోలో వాసవి మాతా సీనన్న సీనన్న వదిలేది సీనన్న పైనుంచి పరివారంతో పంచబ్రహ్మలు మన దీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మన దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కోటి కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలన సగే అగ్నివాయువు భూమి గణపతి పరివారము మన దీపానికి మహా
భక్తి జ్ఞాన సప్త ఋషులు నవగ్రహాలు మన దీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి साक्षात् श्री वासवी कन्या परमेश्वरी देवतां ग्रहणाति जन्मेव सिन्धुकैतानादिनस्ते स्वर्याभिवृद्धिद्वारादिनां मम सिन्धुकैतानादिनां आं राधादिराधाय महि साये नमो वै सुनाय महि समे कामान् कामकामाय मत्यं कामेश ददातु महाराधाय नमः ओम तद्ब्रह्मम् अन्तर्विच्ඡत्सरिपयामायाः सर्वविद्यानमीश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोदिपतिर् ब्रह्मा सुगोमे अस्तु सदा शिवोम అందరూ ఇక్కడ అక్కడ మూడు ప్రశ్నలు తీసుకున్నామా ఓం యాకాన్ జపం దుర్గాన్ జపం విష్ణువే దేవాపో మహాభారతం తాపసమాంద్రహిమాన్ కుయాధనాగోతలం కాంతిత్వమే సదమమారక్షుభామి సాక్షాత్ శ్రీ సర్వభూతం సోమ సమస్త సులోభంతస్యామాగ మంత్రహీనం వ్యాహీనం భక్తహీనం యదాత్మజగం మాతాయ పూజితం మయా దేవీ దేవం పూజం పునః మహావాసవి ఇబ్బంది పడుతున్నా ఆడవారి మధ్యలో పడి రావాలి. పక్కన ఫంక్షన్ లో పైకి వెళ్ళాలని ప్రార్థన पर्व दिन संदर्भेण श्री वासवी गणपति लक्ष्मी गणपति शक्ति गणपति नवग्रह सकल देवता अभिषेक सहित हवन कुंकुमार्चन पूजा अहम करिष्ये. కోరుకోవాలంటే కోరుకోవాలండి. అగ్నిదేవునికి నమస్కారం చేసుకోండి. అగ్నిదేవుని దగ్గర వేసేది. చేతికి కొట్టు. కూర్చోడు కూర్చో. మన ఇంటికి నమస్కారం చేసుకోండి. వేసుకోండి. స్వాహ అన్నప్పుడు లక్ష్మీ గణపతయే నమః అని మనసులో అనుకోండి. ఓం ఓం స్వాహ లక్ష్మీ గణపతయే నమః.
ह्रीं स्वाहा ॐ श्रीं ह्रीं स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ॐ स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद स्वाहा लक्ष्मी गणपतये क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं स्वाहा लक्ष्मी गणपतये नमः लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः स्वाहा అన్నప్పుడు శక్తి గణపతయే నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. అగ్ని వస్తే వెనకకి తిరగొచ్చండి. వెనకకి తిరగ అందరూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఉంచుకోండి చెప్పినప్పుడు జై వాసవి 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 వాసవి మాత లేదు అట్లా ఉంది ఒక్క నిమిషం. మళ్ళీ ఒక పుష్పాన్ని పట్టుకోండి. ఇప్పుడు రవిం సోమం కుజం సౌమ్యం గురు శుక్ర శని రాహు కేతు గ్రహ నాయకం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని ధియశ్చ రాహవే కేతవే నమో నమః నమో నమః. స్వామి కళ్ళగట్టుకొని మీకు నవగ్రహ దోషాలన్నీ నివారణ కావాలని నమస్కారం చేసుకొని వేసేయండి. వాసవ్యై నమః. అమ్మ పుట్టినరోజు కాబట్టి అమ్మాయి కూడా జరుపుకున్నామండి. వాసవ్యై నమః. ఉపైతమాం దేవ సకర్కే శ్రేష్టమనినాథః రాతుర్భూతోస్మి రాజ్యేస్మిన్ కీర్తివర్ధన్ దదాతు మే స్వాహా. వాసవ్యై నమః. క్షిత్ పిపాసామలాజ్యేష్టాం లక్ష్మీరణాదయామ్యాం అభోతిమతమర్ధం చ సర్వాన్నర్ణద మే గృహాత్ స్వాహా. వాసవ్యై నమః. గంధద్వారాంతురాధరుజాన్విత్య స్వాహా. వాసవ్యై నమః. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సుపర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః స్వాహా. వాసవ్యై నమః. లక్ష్మీం జాతవేదో మావః స్వాహా. వాసవ్యై నమః. తాం ఆవః జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం విరణ్యం ప్రబోధంగాబోధాస్యోష్వాణం విద్యేయం ప్రదానం స్వాహా. వాసవ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాసవాంబా ప్రచోదయాత్ స్వాహా. లక్ష్మీదేవి అండి. సో లక్ష్మీ గణపతిని కలిపి చేసుకున్నాం అంటే శుభము లాభం రావాలని చేసుకున్నాం.
ఇంగ్లీష్ రాదా ఆయన సీఎం సీఎం ఆయన ఏమో అంటున్నారు ప్రెస్ మీటర్లో కూడా ఏమో అంటుండు కపిలమేమో కపిలం ఉంటది కానీ గుడ్ల గోప కాళ్ళు పైన పెట్టి పడుకుంటుందంట ఆకాశం చూసుకుంటే గుడ్ల గోప పడుకుంటుందంట ఆయనకు తెలుగు ఏమనుకుంటావు కానీ ఇప్పుడు నడుస్తుంది అంతే డబ్బుల వల్ల నడుస్తుంది ఆయన గెలిచిందే డబ్బుల వల్ల యూత్ సపోర్ట్ వల్ల ఇప్పుడు కావాల్సింది అదే కదా పేరు ప్రతిష్ట ఇవ్వాలి పెట్రోల్ కన్నా డబ్బే కావాలి హోమం చేసుకొని నీకు కొంటున్నారు మీరు ఇవన్నీ వేస్తున్నారు కానీ ఇవన్నీ డబ్బు పెడతానే ఇస్తారు ఆయన ఏమేమి గుడికి తీసుకుంటే అమ్మవారి కంటే ఫ్రీగా ఇస్తారు పంతులు మేము కొనుక్కొచ్చుకుంటాం మీకు ఫ్రీగా అని అంటాం మమ్మల్ని అందుకే ఏవైనా డబ్బుతో నడుస్తుంది డబ్బు చెడ్డది కాదు కానీ మనం చెడు దారిలో తీసుకెళ్తాం డబ్బు అంటే లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మంచిగా లక్ష్మీదేవి కుందేరు లాంటిదండి డబ్బులు వస్తుంది పోతుంది ఇప్పుడు లక్ష్మీ చేసుకోగానే కుబేరుని కూడా చేసుకుంటాం మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం జరగబోతున్నాము ధనధాన్యాధిపతిగే ధనధాన్యమృద్ధిమ్మేదేహి తాపక ధనలక్ష్మీ కుబేరాయ స్వాహ ధనలక్ష్మీ కుబేరాయ నమః ఓం యక్షాయ కుబేరాయ వైష్ణవాయ ధనధాన్యాధిపతిగే ధనధాన్యమృద్ధిమ్మేదేహి తాపక ధనలక్ష్మీ కుబేరాయ నమః స్వాహ తీసుకో మీరు తీసుకున్నారా వస్తున్నా శ్రవణాయ ధన ధాన్య అధిపతయే ధన ధాన్య సమృద్ధిం మేదేహి దాపయ ధనలక్ష్మి కుబేరాయ నమః నమో నమః అందరు మంచి నమస్కారం చేసుకోండి డబ్బు కావాల్సిన వాళ్ళు డబ్బుకు నమస్కారం చేసుకోండి డబ్బు నిలువ ఉండాల్సిన వాళ్ళు డబ్బుకు నమస్కారం చేసుకోండి అప్పుడే వేయకండి నమస్కారం చేసుకుని మీరు అందరూ వేసేయండి హోమంలో వేసేయండి పక్కన తిరిగేయండి హాల్లోకి వెళ్ళాలమ్మా అక్కడ పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందరికి ఇచ్చిన కానీ నాకు ఇవ్వట్లేదా రిసిప్ట్లు ఇచ్చినా కానీ మాకు ఇస్తలేరు మీరు మా కూపన్ ఇచ్చినా కూడా ఇస్తలేరు మీరు
అటెల్ అటెల్ దగ్గరికి వెళ్ళి అటెల్ ఇప్పుడు ऐश्वर्य अभिवृद्धि देहि मे मम श्रीवासवी कन्यका परमेश्वरी जयंती मुहूर्त समयार्थम अग्निश्वर मम संकल्प युक्तानां अनुग्रह कटाक्षेण देहि मे अव्यवाहन देहि मे యజ్ఞగుండాన్ని తప్పనిసరిగా తీసుకోండి. హోమనమస్కారం చేసుకొని గుళ్ళో లోపల నిలవలసిన కుంకుమార్తెలు పాల్గొన్నారు. గుళ్ళతో వెళ్ళవలసిందిగా ప్రార్థన. ప్రొక్కుని గదికి వస్తుంది. హోమం ముట్ట అక్కడే పెట్టారు కాబట్టి గుడి లోపలికి వెళ్ళవలసిందిగా ప్రార్థన. अंकुल को देखा यार पकड़
राजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। ज्योतिषे नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामः। अंदरू दीपाన్ని దండం పెట్టుకున్నారు అందరూ కూడా। ओम नमो ब्रह्मणे नमो अस्मद्गणे नमः पृथिव्यै नमो ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि। ओम शांति शांति शांति। ओम देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्त्रेशमूर्जन्तुहानाथेनुर्वागस्मानुपसुष्टुतैतुम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु। एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता शुभफलावाप्तिरस्तु। ओम यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गल तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं। चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तदातारं सर्वसम्पदान् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। అందరూ అక్షంతల చేతిలో పట్టుకోండి। ఒక్కసారి మీ పెద్దలకి మాతాపితరులకి ఇష్టదైవానికి కులదైవానికి ఒకసారి అందరూ కూడా స్మరణ చేసుకోండి। ఓం ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః ఆచార్యేభ్యో నమః ఆనం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః వశీపురందరాభ్యాం నమః అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః। అక్షంతలు గౌరమ్మ దగ్గర ఆ అమ్మవారి పాదూతలపైన అక్షంతలు వేసి దండం పెట్టుకోండి। సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః। ఆచమ్య ప్రాణారాజ్య అందరూ కూడా మీ దగ్గర ఆచరణ మాత్రం పెట్టారు కదా, ఆ గ్లాస్ కింద పెట్టండి। దంపతులుగా కూర్చున్న వాళ్ళు ఒకరికొకరు ఆసనం చేసిన వాళ్ళు మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కింద కూర్చున్నటువంటి కూడా ఆ స్పూన్ ఎడమ చేతితో తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని కిందకి విడిచిపెట్టండి। హస్తం రక్షాలయ చేయగలుగుతున్నాం, హస్తం రక్షాలయ చేయగలుగుతున్నారా? ఇప్పుడు 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకొని 3 సార్లు తాగండి। ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః 3 సార్లు తాగండి। ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। ఇప్పుడు అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం వైపుగా వెనకలకు విడిచిపెట్టండి। వాసన చూసి ఉత్తిష్టందభూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఎడం వైపుగా విడిచిపెట్టేసేయండి। అందరూ కూడా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి। నిటారుగా కూర్చోండి, అందరూ కూడా స్ట్రైట్ గా కూర్చోండి, నడుములు కిందికి ఉంచకుండా। ఓం భువః, ఓం శివః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తస్మామృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం విడిచిపెట్టేసేయండి। నమస్కారం చేసుకోండి అందరూ కూడా, మమ అనుకోండి అందరూ కూడా ఒకసారి। యజమానస్య సమస్త ఉపాధిదక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ प्रवर्तमानस्याद्य ब्रह्मणा द्वितीयपरार्धे कल्विके प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीहेनस्य वायव्यप्रदेशे कृष्णागोदावरयोः मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहयानमण्डपे देवालय प्राङ्गणे अस्यामि दशम्याम् उपरि एकादश्यां वासरामासदस्त्वद्य मंदवासरे स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण
विशेषणविशिष्टायामस्यां शुभदिनं यजमानस्य श्रीमान् श्रीमतः यजमानस्य गोत्रोद्भवस्य यजमानस्य श्रीमान् श्रीमतः पडविशलगोत्रोद्भवस्य भट्टसन्तोषकुमारनामधेयस्य रम्यानाम्या चन्द्रकुलगोत्रोद्भवस्य यजमानस्य सुधाकरनामधेयस्य अञ्जम्मानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः मार्कण्डेयगोत्रोद्भवस्य हरीशजमानस्य श्रीमान् श्रीमतः उपनकुलगोत्रोद्भवस्य यजमानस्य अरुणाधनामधेयस्य विजयानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः यजमानस्य जमरण्यगोत्रोद्भवस्य यजमानस्य जगदीशनामधेयस्य सप्तानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः करणीयगोत्रोद्भवस्य यजमानस्य रजनीनाम्याः प्रसादनामधेयस्य सुकुम्बालयजमानस्य श्रीमान् शिवरामगोत्रोद्भवस्य यजमानस्य वेङ्कटनरसिंहमय्य नामधेयस्य यजमानस्य श्रीमान् श्रीमतः वेङ्कटनरसिंहनाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः चन्द्रकुलगोत्रोद्भवस्य यजमानस्य यजमानस्य बालकिशोरनामधेयस्य सुलोचनानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः चन्द्रकुलगोत्रोद्भवस्य यजमानस्य आण्डारामधेयस्य यजमानस्य परमेश्वरनामधेयस्य सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः दीक्षाकुलगोत्रोद्भवस्य यजमानस्य श्रीनिवासनामधेयस्य यजमानस्य माधवीनाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः चन्द्रकुलगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य लतानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः देशकुलगोत्रोद्भवस्य विश्वनाथनामधेयस्य यजमानस्य पाण्डुनामधेयस्य वीरमणिनाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः चन्द्रकुलगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य लतानाम्याः सुकुम्बालयजमानस्य यजमानस्य श्रीमान् श्रीमतः देशकुलगोत्रोद्भवस्य यजमानस्य राजनामधेयस्य श्रीनिवासनामधेयस्य नितारामनाम्याः सुकुम्बालयजमानस्य यजमानस्य कन्याकुलगोत्रोद्भवस्य विलासनामधेयस्य शतकलानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः चन्द्रकुलगोत्रोद्भवस्य प्रेमकुमारनामधेयस्य सुधाराणीनाम्याः सुधारादिवानाम्याः चन्द्रकुलगोत्रोद्भवस्य किरणकुमारनामधेयस्य वरदानाम्याः सुकुम्बालयजमानस्य श्रीमान् श्रीमतः उत्कलगोत्रोद्भवस्य वैष्णवनामधेयस्य लक्ष्मीनाम्याः श्रीमान् श्रीमतः गङ्गाधरगोत्रोद्भवस्य यजमानस्य श्रीधर मुण्डकुलगोत्रोद्भवस्य यजमानस्य श्रीनिवासनामधेयस्य स्मितानाम्याः श्रीनिवासनामधेयस्य कुटुम्बानाम्याः श्रीमान् श्रीमतः गुण्टकुलगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य कुटुम्बानाम्याः श्रीमान् जन्म पापक्षय निवारण अर्थं मम कायिक वाचिक परतंत्र मारणादि कर्म उपद्रव दोष निवारण अर्थं समस्त शत्रुबाधा निवारण अर्थं समस्त नरदृष्टि नरघोष पीड़ा परिहार अर्थं मम चिंतित मनोरथ मनस्संकल्प सिद्ध्यर्थं मम आध्यात्मिक आदिभौतिक आदिदैविक दुःखत्रय निवारण अर्थं मम जाग्रत स्वप्न सुषुप्ति अवस्थासु बाल्य कौमार यौवन वृद्धत्वेषु मया कृत समस्त पापक्षमानं च संप्रोक्ष्य विप्रोक्ष्य చేతుల అక్షంతలు పట్టుకొని మనసులో ఓం గణేశాయ గణపతిం భవామహే కవిం కవీన ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మ జంబూ ఫలసాధేశ్వర పాద పంకజం ఓ పుష్పం తీసుకొని కళ్ళకు అద్దుకొని ఆ యొక్క గౌరవ చెత్త పెట్టండి. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షంతలు చేతిలో పట్టుకోండి. యువాసువాసాః పరివీతాగాచ్చ ఉష్ణేయాన్ భవతి జాయమానః కంఠీరాసః కవయన్వయంతి స్వాధినో దేవయంతః శ్రీ మహాగణాధిపతయే నమః గౌరీకమాంబికాభ్యాం నమః. వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రయం ప్రతిముజ్జృభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజః. మళ్ళీ అక్షంతుల వేలు ఉపవీతార్థమక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడు వేళ్లతో చిటికన వేలు బొటన వేలు పక్కన వేలు విడిచిపెట్టేసి హంసముద్ర అంటారు. ఈ మూడు వేలతో కుంకుమార్చన చేసినప్పుడు ఎలా చేస్తారు ఆ విధంగా కొద్దిగా పసుపు కొద్ది కుంకుమ గౌరమ్మకు సమర్పించండి.
गौरीगणाम्बिकाभ्यां नमः पर्येति बाहुं ध्यायाहेतिं परिबाधमानः हस्तघ्नो विश्वावयनानि विद्वान् पुमान् पुमागं सम्परिवारुं विश्वतः अलङ्करणात् हरिद्रकुङ्कुमाचूर्णं समर्पयामि अक्षतैः पूजयामि। ओम हेरम्बाय नमः, ओम स्कन्दपूर्वजाय नमः, ओम सर्वसिद्धिनीराजनदीपं सन्दर्शयामि। ఏకదైవ గజమాన ఆయుస్తేజో దధాతి. ఒకసారి పైకి ఇలా చూపించండి హారతి. అందరూ కూడా ఆ యొక్క హారతిని గౌరమ్మకి ఇలా చూపించిన తర్వాత ఆ హారతిని ఇలా కళ్ళకు అద్దుకోండి. అందరూ కూడా ఆ హారతిని ఫస్ట్ గౌరమ్మకు చూపించండి, తర్వాత కళ్ళకు అద్దుకోండి. మంగళ నీరాజనం సందర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. ఓం గణేశ మహారాజ్ జగదంబ విశ్వపాలిని మాతా కీ, వాసవి మాతా కీ. ఓం అక్షంతల చేతిలో పట్టుకోండి. ఓం సుముఖశ్చేకదందశ్చ కపిలః ధూమకేతనగణాధ్యక్షః పాలచంద్రమగజాననః వక్రతుండశ్రసముదయాద్ తమపాదరిందయో హవేదో ప్రదేవే సువర్ణం అనయ ఆచరిత. గౌరీకరాంబికా పూజన భగవాన్ సర్వాత్మర్పణమస్తు. అందరూ కూడా లింపలు వేసుకొని చెప్పాలి. రక్ష రక్ష విఘ్నేశ్వర, రక్ష రక్ష గణాధిప, రక్ష రక్ష గజానన. 3 సార్లు అందరూ కూడా మొట్టికాలు వేసుకోండి. అపరాధ సహస్రాలు క్రియంతే అహర్నిశం మయా దాసోహమిని మాం మత్వా క్షమస్వ విఘ్నేశ్వర. మరి ఆది పూజ్యో గణాధిప, ఏదైతే కావాలో అది మినహాయించి మిగతా అన్ని కూడా కోరుతున్నారు. మనము ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత పెద్ద భవంతిలో ఉన్నా, ఎంత ధాన్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మన దగ్గర మనకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? మనశ్శాంతి. అవునా? ఆ మనశ్శాంతి స్వర విధంగా ప్రసాదించేటువంటి వారు ఎవరు? భగవంతుడు. అవునా? మరి భగవంతుని విధంగా మనం దేవాలయానికి వెళ్ళి ఏమడుగుతున్నాం? మరి ఏమడుగుతున్నాం? ఆ మనశ్శాంతి తప్ప మిగతా అవన్నీ కోరుతున్నాం. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పి భగవంతుని అడుగుతున్నాం. అడిగి మళ్ళీ ఏం చేస్తున్నాం? అవి తెచ్చుకున్న తర్వాత వాటిని భరించలేక అశాంతిని ఏర్పరచుకొని మళ్ళీ భగవంతుడు ఎందుకు ఇచ్చినది నాకు వద్దని ఇస్తున్నాం. మళ్ళీ ఏదైతే కావాలో అది కోరుకోవట్లేదు, ఏదైతే వద్దనుకుంటామో అది కోరుకొని మళ్ళీ మనమే కష్టాలు తెచ్చుకొని మళ్ళీ మనమే బాధలు పడి భగవంతుడు నా కష్టాలు వచ్చిన విధంగా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అయితే మనం చేసేటువంటి ప్రతి పూజలో, ప్రతి నమస్కారానికి, చేసేటువంటి ప్రతి పూజకి, ప్రతి యజ్ఞానికి, ప్రతిదీ కూడా మనం చేసేటువంటి దేవ దర్శనానికి ఒక పుణ్యము, పురుషార్థము, పరమార్థం అనేది కూడా ఉన్నాయి. కాబట్టి మనం చేసేటువంటి పూజలో మాకు ఏమి లభిస్తుంది స్వామి అని ఎప్పుడు కూడా అనుకోదు. మనం చేసేటువంటి పూజా ఫలితం ఏ విధంగా లభిస్తుంది అంటే కనుక, ఎప్పుడైతే విధంగా మనకు ఏదైతే కావాలనే విధంగా కోరుకుంటామో ఆ యొక్క పుణ్య ఫలితం చేత విధంగా అది దక్కుతుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఈ కాలంలో మనం చూసేటువంటిది ఏమిటంటే కనుక, సంతానం లేకుండా విధంగా బాధపడేటువంటి వారిని ఎంతో మందిని చూస్తున్నాము. పెళ్ళయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా విధంగా గడుస్తున్న విధంగా వారికి సంతానం కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మన చిలుకూరు బాలాజీ దేవాలయ విధంగా గరుడ ప్రసాదం ఇస్తామంటే సంతానం అయినటువంటి వారు 2 లక్షల మంది వెళ్ళారంట. 2 లక్షల మంది వెళ్ళారంట దేవాలయానికి. దొరికినటువంటి వారికి దొరికింది ప్రసాదం. అయితే సంతానం కలగాలన్నప్పుడు విధంగా భగవద్ అనుగ్రహం కావాలి. ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి ఫలితం ఉంటే తప్ప సంతానం కలగదు. అది పూర్వజన్మ రుణానుబంధం కూడా ఉండాలి. పూర్వజన్మల విధంగా ఒక రుణం ఉన్నామంటే ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసమైనా ఈ యొక్క జన్మలో వారి విధంగా మన వంశంలో మన గోత్రికులుగా విధంగా పుడతారు, లేదా సంతానం లేకుండా పుడతారు. అదేవిధంగా ఈ పుణ్యం, మనం చేసేటువంటి పూజా పుణ్యం ఎట్లా ఫలిస్తుంది స్వామి అంటే కనుక, రోడ్డు మీద వెళ్తున్నాం, ఈ కాలంలో చూస్తున్నాం, బయటికి వెళ్ళినటువంటి మనిషి మళ్ళీ తిరిగి రావాలంటే చాలా భయాందోళనమైన పరిస్థితులు ఉన్నాయి. తిరిగి వస్తాడో లేదా విధంగా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం.
అలాంటి సమయంలో మనం చేసినటువంటి పుణ్యాలు ఈ పూజలు పునస్కారం విధంగా ఏం చేస్తాయంటే కాపాడుతూ ఉంటాయి మనం. అంటే పెద్ద బండరాయితో పోయేటువంటిది చిన్న గుండు పిన్నుస్తో పోతుంది ప్రమాదం. పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది కూడా చిన్న ప్రమాదంతో జాగ్రత్తగా ఉండేలాగా విధంగా నువ్వు చేసినటువంటి పుణ్య ఫలితం ఆ విధంగా నీకు దక్కుతుంది. ఎక్కడికి పోదు. విధంగా ఇప్పుడు పూజ చేసినాను కదా ఇప్పుడే కావాలి అంటే అది చాలా కాని పని. ఎందుకు అంటే కనుక భగవంతుడు ఇచ్చినటువంటి జీవితానికి ఒక ప్రశ్న పత్రం, ఇది ప్రశ్న పత్రం మాత్రమే. దీనికి తత్ఫలితాలు కూడా ఎప్పుడు లభిస్తాయి? అంత్యములో లభిస్తాయి. అదేవిధంగా కొంతమంది మధ్యలో కూడా విధంగా భగవద్ అనుగ్రహం చేత ఎప్పుడు ఏ విధంగా కావాలో ఆ విధంగా భగవద్ అనుగ్రహం ఆ విధంగా వారికి తప్పుతూనే ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి పూజలో, మనం ఆచరించేటువంటి పూజలో అమ్మవారి నామాన్ని విధంగా తలచడం వల్ల విధంగా వచ్చేటువంటి పుణ్యము పురుషార్థము ఎక్కడికి పోదు. కాబట్టి మనం చేసేటువంటి పూజల విధంగా సంకల్పం కూడా ఏం చెప్పుకున్నాం మనం? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి, అదేవిధంగా లోక కళ్యాణార్థం కరు. మన స్వార్థం గురించి చేసుకుంటే పూజ మరి మన పనికిరా. అందుకే ఈ దేశం లోక కళ్యాణార్థం కొరకు ఈ పూజని ఆచరిస్తున్నాను తల్లి. కాబట్టి నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా శాంతముగా అదేవిధంగా మీ యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి అని చెప్పే విధంగా మనం సంకల్పించడం జరిగింది. కాబట్టి మనం చేసేటువంటి పూజలో మనమే కాదు మన తోటి పరులు కూడా విధంగా మనం మంచిగా ఉండాలనే విధంగా చెప్పి చేసేటువంటిది ఈ యొక్క పూజ. కాబట్టి ఇప్పుడు అష్టోత్తరంతో విధంగా పూజ ఆరంభమవుతుంది. మరి ఈ యొక్క పూజలో విశేషమైనటువంటి ద్రవ్యము తామర గింజలు. ముందు పుష్పార్చన ఉంటుంది, పూలు అమ్మవారికి అర్చన చేసిన తర్వాత ఆ తామర గింజలు ఏవైతే ఇచ్చారో ఒక్కొక్క నామాన్ని అమ్మవారి అష్టోత్తరాలు చెప్తుంటాను. ఓం వాసవాంబాయై నమః లేదా ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామాన్ని కలుస్తూ ఆ యొక్క అర్చన చేయవలసిన అందరూ కూడా భక్తులు కూర్చున్నటువంటి వారికి కూడా గమనిక. అందరూ కూడా జాగ్రత్తగా ఓం వాసవాంబాయై నమః అనుకుంటూ అందరూ పూజ చేయవలసిందిగా ప్రార్థన. పుష్పాలు తీసుకున్న అందరూ కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః పుష్పాలు పెడుతున్నాం అమ్మవారి పాదుకల దగ్గర. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 అథాంగ పూజ. ఓం ఐం హ్రీం శ్రీం లలితాయై నమః. పాదౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం గిరిజాయై నమః. గుల్భౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సుందర్యై నమః. జంఘౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం అపర్ణమయై నమః. జాననీ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం హరప్రియాయై నమః. ఊరూ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పార్వత్యై నమః. కవిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఆర్యాయై నమః. నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం జగన్మాత్రే నమః. ఉదరం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మంగళాయై నమః. కుక్షిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః. హృదయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర్యై నమః. కంఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వవంద్యాయై నమః. స్కంధం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కాన్యై నమః. బాహుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం ఆద్యాయై నమః. హస్తాన్ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం వరదాయై నమః. ముఖం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సువాన్యై నమః. నాసికాం పూజయామి. ఓం సర్వహితాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నిత్యముక్తాయై నమః. ఓం సర్వసౌఖ్యప్రదాయై నమః. ఓం సకలధర్మోపదేశకారిణ్యై నమః. ఓం పాపః. ఓం ఉదారాయై నమః. ఓం అగ్నిప్రవిష్టాయై నమః.
ఓం అదర్శి ఓం అదర్శవీరమాత్రే నమః ఓం అహింసా స్వరూపిణ్యై నమః ఓం ఆర్యవైశ్య పూజితాయై నమః ఓం భక్తరక్షణత్పరాయై నమః ఓం దుష్ట విగ్రహాయై నమః ఓం ై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం లీలామానుష విగ్రహాయై నమః ఓం విష్ణువర్ధన సంహారికాయై నమః ఓం సుగుణరత్నాయై నమః ఓం నిగమవేద్యాయై నమః ఓం నిష్కామాయై నమః ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ఓం ధర్మ సంస్థాపనాయై నమః ఓం నిత్యసేవితాయై నమః ఓం నిత్యమంగళాయై నమః. అమ్మా నమః నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి మాత్రమే అర్చన చేస్తున్నాం. నమః అన్నప్పుడల్లా పెడుతున్నాం. ఓం నిత్యవైభవాయై నమః ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః ఓం రాజరాజేశ్వర్యై నమః ఓం ఉపాయై నమః ఓం శివపూజాతత్పరాయై నమః ఓం పరాశక్త్యై నమః ఓం భక్తకల్పకాయై నమః ఆత్మికాయై నమః ఓం శివాయై నమః ఓం భక్తిగమ్యాయై నమః ఓం భక్తివశ్యాయై నమః ఓం నాదబిందుకణాతీతాయై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం సర్వస్వరూపాయై నమః ఓం సర్వశక్తిమయ్యై నమః ఓం మహాబుద్ధ్యై నమః ఓం మహాసిద్ధ్యై నమః ఓం సద్గతిదాయిన్యై నమః ఓం అమృతాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం ఆర్యాయై నమః ఓం వసుప్రదాయై నమః ఓం కళావత్యై నమః ఓం కీర్తివర్ధిన్యై నమః ఓం కీర్తితగుణాయై నమః ఓం చిదానందదాయై నమః ఓం చిదాధారాయై నమః ఓం చిదాకారాయై నమః ఓం చిదలామయామయ్యై నమః ఓం చైతన్యస్వరూపిణ్యై నమః ఓం తాపత్రయ వినాశిన్యై నమః ఓం గుణాతీతాయై నమః ఓం విష్ణువర్ధనవర్ధిన్యై నమః ఓం తీర్థరూపాయై నమః ఓం దీనవత్సలాయై నమః ఓం దయాపూర్ణాయై నమః ఓం తపోనిష్ఠాయై నమః దారిణ్యై నమః ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం భగవత్యై నమః. కాస్త అగరబత్తులు చూపించిన తర్వాత కొద్దిగా దూరంగా పెట్టుకోండి. అందరూ కూడా చూపించిన తర్వాత కొద్దిగా దూరంగా పెట్టండి. ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం సందర్శయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య వినిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహి మాం నరకాద్ధోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవ్యై నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి ఆచమనీయం సమర్పయామి. ధూపం చూపించాలన్నమాట. ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూపదీపానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా భిక్షగమనిక పూజ అంతా కూడా సంపూర్ణమైన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నది, అన్నదాన కార్యక్రమం ఉన్నది. ప్రతిష్ఠితం జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః తదేతదన్నమన్నేంట యమసభలు యముడు వచ్చినారంట. అయితే తీవయ్య చిత్రగుప్త చిట్టాదియు కర్ణుడు చేసినటువంటి పాపాలేమిటి పుణ్యాలేమిటి విధంగా చెప్పవయ్యా అని చెప్పాడుగా యమధర్మరాజు. అయితే కర్ణుడు విధంగా సభని ఆపి ఒక చిన్న మనవి చేస్తున్నాం. ఏమంటే, అయ్యా యమధర్మరాజా, 12 రోజుల విధంగా ప్రయాణం చేసి ఇక్కడ యమపురికి వచ్చినాను. నేను చాలా ఆకలిగా ఉంది, చాలా దాహంగా ఉంది. నాకు ముందు తినడానికి తిండి పెట్టండి, తాగడానికి మంచినీరు ఇచ్చిన తర్వాత సభలో విధంగా ప్రవేశపెట్టి ఎన్ని శిక్షలు వేసిన విధంగా అనుభవిస్తాను అన్నంట ఆ యొక్క కర్ణుడు. అప్పుడు సరైన విధంగా చిన్న సైగలు చేశాను చిత్రగుప్తుడికి, వెళ్ళవయ్యా అని చెప్పన్నాడు. చిత్రగుప్తుల వారి విధంగా మంచి పీట వేసి కూర్చోండి అని చెప్పి, ఎందుకంటే దాన వీర శూల కర్ణ కదా దానాలు చేసి ఉన్నాడు, చేయలేదు అనడానికి లేదు.
కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మంచిగా కూర్చోబెట్టి ఒక బంగారు పళ్ళెం పెట్టి మంచిగా ఆ బంగారు పళ్ళెంలో వెండి నాణాలు, బంగారు కాయిన్స్, బంగారు కాయిన్స్, వెండి కాయిన్స్ అన్ని కూడా విధంగా పెట్టి తాగడానికి మంచిగా సలసల మరుగుతున్నటువంటి ఒక గ్లాసులో నూనెను తీసుకుని వచ్చి పెట్టినారంట. అప్పుడు కర్ణుడికి విపరీతమైనటువంటి క్రోధం వచ్చిందంట. ఏమయ్యా చిత్రగుప్త, నేను ఎన్నో దానాలు ఎన్నో చేసి ఉన్నాను నేను విధంగా, మరి నాకు ఇచ్చే మర్యాద ఏదైనా, నేను తినడానికి అన్నం పెట్టుకొని పడితే నువ్వేం పెట్టినావయ్యా అని చెప్పి చిత్రగుప్తుల వారి విధంగా ఆగ్రహితులైనారంట ఆ యొక్క కర్ణుడు. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమైనారంట. ఏమయ్యా, ఇదేమన్నా భూలోకం అనుకుంటున్నావా, ఇది ఏమన్నా నువ్వు ఏ తప్పు చేసినా ఏం చేసిన విధంగా నిన్ను వదిలిపెట్టడానికి, ఒక్కసారి నీ చిట్టాబడికి ఇస్తాను చూడవయ్యా, నువ్వు బ్రతికున్నంత కాలం చూసినాడు దాన ధర్మాలు ఏమో చూసుకోవయ్యా, ఆకలన్న వాడికి పట్టడన్నం ఎప్పుడైనా పెట్టినావా, ఒక ముద్ద అన్నమైనా పెట్టినావా ఎప్పుడైనా నీ జీవిత కాలంలో? ఏనాడు అన్నం పెట్టింది లేదు. మరి ఏం దానం చేసినావు నువ్వు? బంగారు ఆభరణాలు, వెండి నాణాలు, బంగారు ఆభరణాలు ఇవే దానం చేసినావు తప్ప ఆకలిన్న వాడికి ఒక పట్టన్నం పెట్టినావా, దాహం ఉన్నవాడికి విధంగా దాహాలు తీర్చినావా? ఏది చేయలేదు కదా. మరి నేను ఇక్కడ నీకు భోజనం ఎందుకు పెట్టాలయ్యా అని చెప్పాడు అంటే వదలరాదు. అందుచే మనం అంతిమ కాలంలో విధంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసినటువంటి దాన ధర్మాలు పుణ్యం మాత్రమే మన చేత వస్తుంది, మనతో పాటు వస్తుంది. అలానే పాపం రాదా అంటే పాపం కూడా వస్తుంది. కాకపోతే పాప పుణ్యకర్మ విధంగా యొక్క చిట్టా తీసినప్పుడు విధంగా మనం చేసేటువంటి పుణ్యాలేంటి పాపాల విధంగా లెక్కించినప్పుడు బ్రతికున్నంతకాలం విధంగా ఎవరికి అన్నదానం చేసినామో, ఎవరికి విధంగా ఏదైనా దానం చేసిన విధంగా అది ప్రధానంగా చూస్తారు యమధర్మరాజు వారు. కాబట్టి బ్రతికున్నంతకాలం కూడా ఓయి కర్ణ, నీవు దానం చేసింది ఏమీ లేవయ్యా, బంగారు ఆభరణాలు ఇవి మాత్రమే దానం చేశావు కాబట్టి తిను ఇవే తిను. ఎందుకంటే ఇవే దానం చేసిన ఆకరణ వాడికి ఏం చేసినావు? బంగారు ఆభరణాలు ఇచ్చినా కానీ వాడికి అన్నం పెట్టినావా? పెట్టలేదు. కాబట్టి బంగారు ఆభరణాలు తిను అని చెప్పి ఆ బంగారు నాణ్యం తిను అని చెప్పి ఇచ్చినాడంట యమధర్మరాజు. కాబట్టి మరి యమధర్మరాజుకున్నటువంటి విధంగా ఒక పేరు ఉన్నది, సమవర్తి అని పేరు ఆయనకి. ఎవరి విషయంలో అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత చిన్న భిక్షగాడైనా కూడా విధంగా అయినా ఉన్నటువంటి సభలో అందరూ కూడా సమవర్తి, సమాన న్యాయం చేసేటువంటి వాడు యమధర్మరాజు. కాబట్టి ఒకరు ఇది చేశారు కదా, ఒకరు అది చేశారు కదా అని చెప్పి ఆయన నువ్వు పుణ్యం చేసి చెంత విధంగా పాపం చేస్తే ఆ పాపం తగినట్టు దానికి మళ్ళీ శిక్ష కూడా పడుతుంది, అది లేదని కాదు. అందుచే నన్ను సమవర్తి అని ఎంచుకున్నాను. కాబట్టి మనం చేసేటువంటి దానాలలో విధంగా ముఖ్యంగా విధంగా చేసేటువంటి దానం ఏంటంటే అది అన్నదానము. ఒక మనిషికి ₹1 దానం ఇచ్చినారనుకోండి, ఏం చేస్తాడు వాడు? ఒక ₹10 ఇచ్చుంటే బాగుండేది అని అనుకుంటాడు. ₹10 దానం చేస్తే ఏం చేస్తాడు వాడు? ఒక ₹50 ఇచ్చుంటే బాగుండేది అని అనుకుంటాడు. ₹50 ఇస్తే ₹100 ఇచ్చుంటే బాగుండదు. 100 ఇస్తే ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అవునా? మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా మనిషికి సంతృప్తి అనేది ఉంటుందా? ఉండదు. ఎంత డబ్బు ఇచ్చినా ఆ డబ్బుతో విధంగా మనిషిని నువ్వు సంతృప్తి పరచలేవు అనేటువంటి విషయాన్ని విధంగా మనం అందరూ కూడా గమనించుకోగలరు. అయితే మనిషి దేంతో సంతృప్తి కలుగుతాడు స్వామి అంటే భోజనం చేత మాత్రమే. ఒక మనిషిని విధంగా ఇంటికి కూర్చోబెట్టి విధంగా వాడి భోజనం పెట్టు, మంచిగా అన్నం పెట్టి ఫస్ట్ పప్పు తిన్న తర్వాత ఒక శాకం వేయి, ఒక పచ్చడి వేయి, ఒక కూర పెట్టు, పులిహోర పెట్టు, మళ్ళీ దద్దోజనం పెట్టు, అన్ని తిన్న తర్వాత లాస్ట్కి ఒక మంచి ఒక స్వీట్ తెచ్చి పెట్టావనుకో, మళ్ళీ తర్వాత కొద్దిగా అన్నం పెట్టుకోండి అని అండి. ఏమంటాడు? చాలు అయినా చాలు నాకు ఇంకా అని. చాలు అనేటువంటిది ఎప్పటి వరకు విధంగా మనిషికి వస్తుందో అప్పుడు వాడు సంతృప్తి పడినట్టు. డబ్బు ఇస్తే సంతృప్తి పడతారా? చాలు అనేటువంటి పదం వస్తుందా నోటికి? రాదు. మరి చాలు అనేటువంటి పదం ఎప్పుడు వస్తుంది నోటికి అంటే అన్న సంతర్పణ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మనిషి అప్పుడు సంతృప్తి పడే విధంగా తిని చాలు అన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? మనకి ఆ పుణ్య ఫలితం వస్తుంది, మోక్షం కలుగుతుంది. దాని చేతనే చాలు అనే పదం వచ్చినట్టు చాలు.
మనం వాడి కడుపు నిండా భోజనం పెట్టినాం, వారి యొక్క ఆకలి తీర్చినాం, దహార్తిని తీర్చిన విధంగా మనకి అప్పుడే ఏమంటాం ఆ పుణ్య ఫలితం విధంగా చిత్రగుప్తుల వారు రాస్తున్నారు. కాబట్టి ఎక్కడ అన్నదానం జరిగినా అక్కడ సహాయ సహకార్య విధంగా చేసినా కూడా మనకి తత్ఫలితం ఎక్కడికి పోదు. అది వస్తు రూపైనా కావచ్చు, ధన రూపైనా కావచ్చు, సహాయము చేసినా కూడా తత్ఫలితం ఎక్కడికి పోదు. అన్నదానం చేస్తున్నారు, వెళ్ళి తినే బదులు విధంగా ముందుగా వెళ్ళి వడ్డన చేసినా తత్ఫలితం వస్తుంది. అందరూ పంక్తి భోజనం చేస్తున్నారు, అందరు కూర్చొని ఆ పంక్తి భోజనం చేసిన విధంగా భోజనం చేసిన విస్తరాకు ఎత్తినా కూడా తత్ఫలితం కూడా వస్తుంది. అంత గొప్పది అన్నదానం. చూసారా, తినడానికి ఫలితం ఉందా స్వామి అంటే ఉంది. ఎందుకంటే మనిషిని సంతృప్తి పరిచేది అన్నదానము, అన్న సంతర్పణ. తద్వ్రతం, అన్నాన్ని నిందించకుంటే చాలంట, అది వ్రతముతో సమానం అంటారు. కాబట్టి మరి ఈరోజు అన్నప్రసాద్ దాతలు శ్రీమతి శ్రీ చొక్కారపు నాగేశ్వరరావు గుప్త గారు, వారి అదేవిధంగా శ్రీమతి శ్రీ చొక్కారపు ప్రాణేశ్వరరావు గుప్త గారు మరియు శ్రీమతి శ్రీ చొక్కారపు భీమేశ్వరరావు గుప్త గారు విధంగా ఈరోజు అన్నదాతలుగా ఉన్నారు. మరి వారికి అమ్మవారి అనుగ్రహం చేత విధంగా ఎప్పుడు కూడా విధంగా ఇదే విధంగా ధర్మ కార్యాచరణ చేస్తూ ఎన్నో విధాలు వారు చేసేటువంటి ఒక దాన ధర్మాల విధంగా అమ్మవారి ఇంకా వారికి కీర్తి ప్రతిష్ట విధంగా అనుగ్రహించాలని కోరుకుంటూ విధంగా అమ్మవారి అనుగ్రహం వారికి ఎల్లవేళలా ఉండాల్సిన విధంగా సదా ప్రార్థన. స్వరూపిణి ఆ యొక్క అమ్మవారు. కాబట్టి అమ్మవారి సమక్షంలో అమ్మవారి దేవాలయానికి వచ్చినప్పుడు కూడా విధంగా మనం తోచిన సహాయ సహకార్యాల విధంగా ఏ విధంగా చేసినను, తెలిసి కానీ తెలియక కాని విధంగా చేసినను ఆ యొక్క పుణ్య ఫలితం కూడా విధంగా ఎక్కడికి పోదంటారు. కాబట్టి అంత పుణ్య ఫలితం విధంగా మనకు అమ్మవారు ఎప్పుడు కూడా విధంగా కావలిస్తుంది. మరి పూజ అనంతరం మహానైవేద్య నివేదన అయిన తర్వాత మంగళ నీరాజన వచ్చిన తర్వాత మరి ఈరోజు అన్నదాతలు ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్నారు. వారికి సన్మానానంతరం మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తామ్ర గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలందరూ కూడా మీకు కావాల్సిన ఎన్నో కొన్ని విధంగా తీసుకొని మిగతావన్నీ కూడా విధంగా అమ్మవారి చెంత సమర్పణ చేయవలసిందిగా ప్రార్థన. ఏ విధంగా మీకు ఇచ్చినటువంటి ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ ఇత్తడి విగ్రహాలు కూడా అమ్మవారి దగ్గర ఇక్కడ సమర్పించవలసిందిగా ప్రార్థన. మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పాదుకలు, ఆ ఇత్తడి ప్లేటు, అవి అదేవిధంగా కొన్ని తామర గింజలు అమ్మవారి ప్రసాదంగా భావించి అవన్నీ కూడా విధంగా మీ ఇంటికి వెళ్ళవలసిందిగా ప్రార్థన. మరి స్వామి నీళ్లు చిలకరించి పండ్ల మీద 5 మార్లు చూపించండమ్మా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా, ఉపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ సమానాయ స్వాహా. బ్రహ్మణే నమః. శ్రీవాసవేగం జగా పరమేశ్వరీ దేవ్యై నమః. మధురఫల నైవేద్యం సమర్పయామి. ఓం యా హరివీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః చంత్వకం హసః. శ్రీవాసవేగం జగా పరమేశ్వరీ దేవ్య తథా యథా భాగశః మహానైవేద్యం నివేదయామి. జై వాసవి మాతాజీ. ఆ కొబ్బరికాయలను ఒకటి ముందు పెట్టి నీళ్లు చిలకరించి 5 మార్లు చూపించండి.
ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భృగో స్వాహా ఉపాదాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా రామదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే నమః సకర్పూరైః నాగవల్లీదలేపితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః అథ మంగళ నీరాజన దీపం సందర్శయామి. దయచేసి భక్తాదులు ఎవరు కూడా లేవకండి. అమ్మవారి హారతి జరుగుతున్నది. మంత్రపుష్పం చెప్పేటప్పుడు అందరూ కూడా లేవచ్చు. కాబట్టి భక్తాదులు ఎవరు నిలబడకండి. ఒకరు నిలబడితే ఇంకోరికి కనబడకుండా పోతుంది. కాబట్టి అందరు కూర్చున్న దగ్గరనే విధంగా హారతి మీకు చూపించడం జరుగుతుంది. అందరూ పరమేశ్వరీ దేవ్యై నమః అథ మంగళ నీరాజనం. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః మంగళ నీరాజనం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे ढोलासुर भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सिद्धि बुद्धि प्रदे देवी भुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी स्तुते महालक्ष्मी नमोस्तुते. आद्यंतरहिते देवी आदिशक्ति परमेश्वरी योगते योग संभूते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. श्वेतांबरधरे देवी नानालंकार भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी अष्टोत्रम् यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. एककाल पठे नित्यं महापाप विनाशनं त्रिकालं यः पठे नित्यं धनधान्य समृद्धः महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. त्रिकालं यः पठे नित्यं महापाप विनाशनं महालक्ष्मी भवे नित्यं महात्मा सर्वदा महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते
महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते। जय बोलो वासवी माता की। పుష్పాలు తులసీదళమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళమాలలు మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను గురించి జయమాలతులు పడి జయ జయలు పాడని ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం కొయ్యరే నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే అనురాగాన పూర్ణమ్మకు హారతులివ్వరే మంగళహారతులివ్వరే అనురాగాన పూర్ణమ్మకు హారతులివ్వరే మంగళహారతులివ్వరే మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను గురించి జయహారతులివ్వరే జయ జయలు పాడరే జయ వాసవి लोकपालनाय शंकराय नीलकंठ निर्मलाय नित्यमंगलम् राजलिंग विग्रहाय रत्नखचितभूषणाय राजराज पूजिताय रम्यमंगलम् आगमान्तरस्थिताय अपरिमित पराक्रमाय आगमान्तरस्थिताय अपरिमित पराक्रमाय भोगिराजभूषणाय भूरिमंगलम् राजलिंग विग्रहाय रत्नखचितभूषणाय राजराज पूजिताय रम्यमंगलम्। परमेश्वरी देव्यै नमः। मंगलनीराजनं संदर्शयामि। कुर्चण्ड ओम वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते सम्राजं च विराजं च अभिष्टेरयाचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तयामाशकं सृजामसे श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी श्रीवासवी विंजगाधरेश्वरी देव्यै नमः। దివ్యమంగళనీరాజనం సందర్శయామి। అందరూ కూడా హారతి అమ్మవారి విగ్రహానికి పాదుకలకి అమ్మవారి విగ్రహానికి చూయించిన తర్వాత అందరూ కూడా హారతి కళ్ళకి దిక్కువాలి। దివ్యమంగళనీరాజన దీపం సందర్శయామి। సాయంత్రం 6 గంటలకు మన పూర్వవిధుల నుంచి మళ్ళా గుడి దగ్గర రావాలందరూ। జై వాసవి వాసవి మాతాకి, గణేష్ మహారాజ్ కి, కుమార స్వామి కి,
కాశీ విశ్వేశ్వరుడికి ఆగండమ్మా, అక్కడికి ఆగండి. స్టేజ్ మీద ఉండాలి. ఇద్దరికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. సన్మానం సంతోష్ జాస్ సంతోష్ ఎక్కడున్నాడు? ఇద్దరికి సన్మానం నేను. ఇప్పుడు ఆలయ సంఘం వేముల జయప్రకాష్ గారికి ఆలయ కమిటీ వారి నుంచి సన్మానం చేయాలని కోరుతున్నాం. వెండి పాదుకలు, ఇత్తడి పళ్ళు అవి మీరే తీసుకుని వెళ్ళాలి. ఒక 5 కానీ 11 కానీ సంఖ్య చొప్పున తీసుకుని వెళ్ళాలి. తామర గింజలు 5 లేదా 11 లేదా 21 లేదా 54 లేదా 108 మొత్తం తీసుకుని వెళ్ళాలి. మీకు అవసరం ఉన్నాయంటేనే మాత్రమే తీసుకొని వెళ్ళండి, లేకపోతే మీకు ఎంతవరకు కావాలో అంత తీసుకొని వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. వారం ఆ యొక్క తామర గింజల విధంగా నాటుకోవడం కానీ లేదా ఇంట్లో పెట్టుకోవడం, వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ చేసిన తర్వాత వారం శుక్రవారం ఆ విధంగా తామర గింజని ఇచ్చేటువంటి వారికి వరకు ఇవ్వవచ్చు. అంటే ఇచ్చినటువంటి తామర గింజ కూడా మంచి రోజు ఇవ్వాలి. ఎలా పడితే అలా ఇచ్చేసినా కూడా అది నిరుపయోగం అయిపోతుంది.